హాయ్ ఫ్రెండ్స్, మీరు మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అమీర్పేటలో ఉంది. ఇది హైదరాబాద్ లొకేషన్ లో మనకి అమీర్పేటలో మెట్రో స్టేషన్ ఆపోజిట్ లో 1052 పిల్లర్ దగ్గర ఉంటుంది. ట్రైనింగ్ వచ్చేసి కంప్లీట్ గా బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఓకే, ఎవరైనా ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్సర్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు. మనకి బిజినెస్ చేయాలనుకున్న, స్టార్టింగ్ బిజినెస్ చేయాలి, మొబైల్ రిపేరింగ్ లో స్టార్ట్అప్ చేయాలనుకున్నా కూడా మన ఇన్స్టిట్యూట్ కి రావచ్చు. అట్లనే అడ్వాన్స్ చిప్ లెవెల్ ట్రైనింగ్ కూడా మన ఇన్స్టిట్యూట్ అవైలబుల్ ఉంది. టెక్లాజిక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ సుదర్శన్ రావు గారు ఇక్కడ ఉన్నారు. వారితో మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. ప్రజెంట్ అయితే మన ఇన్స్టిట్యూట్లో ఐఫోన్ ప్లస్ ఆండ్రాయిడ్ రెండు కోచింగ్ జరుగుతున్నాయి అనమాట. కంప్లీట్గా మనకి చిప్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ చిప్ లెవెల్ 3 వేరియేషన్స్ ఉంటాయి. ఓప్పో కానీ, వివో కానీ, శాంసంగ్ కానీ, ఐఫోన్ కానీ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే దీనిలో ఖచ్చితంగా మనకి జాబ్ అనేది అవైలబిలిటీ ఉంది. 18 years జస్ట్ మన టీచింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి ఐసీ అండ్ ఈఎంఎంసీ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. అంటే మీకు కంప్లీట్గా ఒక మదర్ బోర్డ్ని మనం ట్రేసింగ్ చేసే క్యాపబిలిటీ దీనిలో వస్తుంది. ఇంక్లూడింగ్ మనకు మదర్ బోర్డ్ ఎనీ ప్రాబ్లం ఉన్నా కూడా చేయొచ్చు అనమాట. మన ఐసీ లెవెల్ కంప్లైంట్స్ అనేవి కూడా మనకి ఇన్స్టిట్యూట్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు సార్? రెగ్యులర్గా అయితే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా చేయగలరు. ఇంక్లూడింగ్ మనకి బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఇంకా బాగా చేయగలరు, దీన్ని కూడా చేయగలరు. ఓకే, అట్లా ఎవరు ఇంత ఎడ్యుకేషన్ అనేది ఏం లేదు, ఎవరైనా చేయగలరు. ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సార్? ఇలాంటి జాబ్స్ అంటే లైక్ మనకి సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఓప్పో కానీ, వివో కానీ, శాంసంగ్ కానీ, ఐఫోన్ కానీ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే దీనిలో ఖచ్చితంగా మనకి జాబ్ అనేది అవైలబిలిటీ ఉంది. అట్లా మనకి మీకు రీఫర్బిష్ కంపెనీస్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి మనకి బైబ్యాక్ మొబైల్స్ ఇస్తాయి అనమాట. అట్లాంటి కంపెనీస్ మనకి హైదరాబాద్లో, బెంగళూరులో ఉన్నాయి. వాళ్ళు కూడా ఇట్లాంటి ఇలాంటి స్టూడెంట్స్ లైక్ మనకి ఇట్లాంటి ట్రైనింగ్ అయ్యే స్టూడెంట్స్ని తీసుకుంటారు. సార్, ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది ఏ విధంగా ఉంది? కోర్స్ వచ్చేసి ఇప్పుడు 30 days ట్రైనింగ్ ఉంటుంది సార్. ఇది అంటే 30 days ట్రైనింగ్లో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ డే మార్నింగ్ 9 o'clock ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అవుతుంది సార్. 9కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 8, 9 వరకు ఉంటుంది. అంటే మీ 12 hours మినిమం ట్రైనింగ్ ఉంటుంది. 12 hours ఏం చేస్తామంటే ఒక మార్నింగ్ అవర్స్ అనేది 1 o'clock వరకు, మార్నింగ్ 9 to 1 o'clock థియరీ క్లాస్ ఉంటుంది. 1 to కంప్లీట్గా ప్రాక్టికల్ ఉంటుంది. కంప్లీట్గా ఇక ప్రాక్టికల్లో మనం ఏం చేస్తామంటే మొబైల్స్ అనేవి డైరెక్ట్గా చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు ఇట్లా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం చూడండి, ఐఫోన్ కానీ లేకపోతే OnePlus కానీ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మొబైల్స్ ఉంటాయండి. అట్లనే మనకి బేసిక్ ఎంఐ ఫోన్స్ లాంటివి కూడా చూపించడం జరుగుతుంది. ఎవ్రీ మొబైల్స్ మనం దానికి ప్రాక్టికల్గా చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ మనకు కస్టమర్ మొబైల్స్ కూడా వస్తాయి. వీటిని హ్యాండిల్ చేసే ముందు కొన్ని మొబైల్స్ మేము చేతికి ఇచ్చి ప్రాక్టికల్ చేయించిన తర్వాత కస్టమర్ మొబైల్స్ కూడా హ్యాండిల్ చేపిస్తాం. అట్లనే మనకి మార్కెటింగ్, స్పేర్ పార్ట్స్ వీటి గురించి కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్కి ఏదైనా ఒక కస్టమర్ వచ్చారనుకోండి, అది ఏదైనా ఒక డివైస్, ఒక కాంపోనెంట్ లైక్ ఒక డిస్ప్లే వేయాలి, ఒక బ్యాటరీ వేయాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు స్టూడెంట్ని పంపిస్తాను మార్కెట్కి పంపించి పర్చేజ్ చేసి తీసుకొచ్చి రీప్లేస్ చేసి ఇక్కడ కస్టమర్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. అలా ఇవ్వడం వల్ల మీకు మార్కెట్ గురించి కానీ, కస్టమర్తో డీల్ చేయడం కానీ, ఫ్యూచర్లో ఆయన ఓన్గా షాప్ పెట్టుకున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఇక తిరుగులేదనమాట. సరే, డివైస్ మనకు కంప్లైంట్ వస్తే 5 నిమిషాలు కూడా ఆగలేము మనం. ఓకే, 5 నిమిషాలు ఆగాలంటే ఏదో కష్టమైపోతుంది. అట్లాంటప్పుడు కస్టమర్లు ఈజీగా ఇవ్వచ్చు. తర్వాత ప్రతిదీ మొబైల్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పౌచెస్ కానీ, టెంపర్ గ్లాసులు కానీ, ఓకే, అట్లా యాక్సెసరీస్లో కూడా చాలా బాగుంది బెనిఫిట్. మీరు ఒక ఎడ్యుకేషన్తో పాటు సర్టిఫికేట్స్, ట్రైనింగ్ సర్టిఫికేట్ కంపల్సరీ. లాక్డౌన్ చాలా డిఫరెన్స్ ఉందండి. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత నేను చూసింది ఏంటంటే చాలామంది నా దగ్గరికి ఆల్రెడీ నేను ట్రైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ నాకు బిఫోర్ లాక్డౌన్ జాబ్ ఉండేది, ఆఫ్టర్ లాక్డౌన్ జాబ్ లేదు, కాబట్టి నేను ఇట్లాంటిది ఏదో నేర్చుకోవాలనిపించింది. అంటే అంతకు ముందు కానీ ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగిందండి. అన్ని లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ అన్నీ ఎట్లాంటి సాఫ్ట్వేర్స్ అంటే మీకు ప్రతి ఒక్క ట్రాక్స్ కానీ, ప్రతి ఒక్క మదర్ బోర్డుకి, ఇది మీకు ఐఫోన్, ఇది ఎవ్రీ మదర్ బోర్డ్లో ఉండే ప్రతి ఒక్క కాంపోనెంట్ చూసుకొని ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ మేము వాడతాం కాబట్టి ఇంకా తొందరగా అర్థం చేసుకోవచ్చు. క్వశ్చన్ సార్, అమీర్పేటలో ఇలా ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకుంటే మీ ఇన్స్టిట్యూషన్స్కే స్టూడెంట్స్ ఎందుకు రావాలి? మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ నేను పర్సనల్ కేర్ తీసుకుంటాను. ప్రతి ఒక్క స్టూడెంట్కి బ్యాక్ సపోర్ట్ కూడా ఇస్తాను. చూసినట్టయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రాక్టీస్లో ఒక్కొక్క మైక్రోస్కోప్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లాగే వీళ్ళకి ప్రాక్టికల్ సెషన్లో డిఫరెంట్ మొబైల్స్ పైన లైవ్ ప్రాక్టీస్ సెషన్స్ అనేది వీళ్ళు పెడతారు. ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
మీకు లైవ్ పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా కలిగి ఉంటారు మీరు చూస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, అట్లనే మన ఇన్స్టిట్యూట్లో కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ చిప్ లెవెల్ ట్రైనింగ్ అయితే నేర్పిస్తూ ఉంటాం. అంతే మీకు ఐఫోన్ ప్లస్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే నేర్పిస్తూ ఉంటాం. ప్రతి బ్యాచ్ వచ్చేసి మనకి మినిమం 1 మంత్ అయితే ట్రైనింగ్ ఇస్తాము. ఆ తర్వాత కూడా వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే అప్డేట్స్ అయితే సపరేట్గా మళ్ళీ సపరేట్ క్లాసెస్ అయితే చెప్తూ ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా మీ సపోర్ట్ వల్లనే జరుగుతుంది అనుకుంటాను. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజు అయితే మనం 46 బ్యాచ్ అయితే రన్ అవుతుంది. దీనిలో మనం అయితే ఈ రోజు మనం ఐసీ రివాల్వింగ్ క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. దాని గురించి అయితే ఈ రోజు రివాల్వింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్. దానికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం కానీ, బోర్డులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా క్లాసెస్ ఉంటాయి. అయితే మనకి సపరేట్ గా క్లాస్ రూమ్ సపరేట్ గా ఉంటుంది. ప్లస్ ప్రాక్టికల్స్ అయితే సపరేట్ గా 3 ల్యాబ్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ ల్యాబ్స్ లో అంటే మనం సీనియర్స్ క్లాస్ టెక్నాలజీ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఈ ల్యాబ్లో ఇక్కడ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న విధానం అంతా మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఓకే గైస్, ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతున్న విద్యార్థులు ఉంటే డిస్క్రిప్షన్లో ఈ ఇన్స్టిట్యూషన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.